అమెరికానే దోచేస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. యుఎస్ ఎయిడ్కి సంబంధించినటువంటి విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న కొద్దీ కొత్త కొత్త చర్చ వస్తుంది. యుఎస్ ట్రెజరీ $4.7 ట్రిలియన్ పేమెంట్స్ ఎవరికి చేశారో తెలియదట. $4.7 ట్రిలియన్, బిలియన్లు కూడా కాదు, $1 ట్రిలియన్. అలాగే మెడికేర్ కింద $2.7 ట్రిలియన్ విదేశాలకు పంపించారు. అది ఎవరు రిసీవ్ చేసుకున్నారో ఎవరికి వెళ్ళిందో తెలియదట. అలాగే $2.5 ట్రిలియన్ సంబంధించినటువంటి లెక్కలు పెంటగాన్ వాళ్ళకి కూడా తెలియదట. బట్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు వెళ్ళాయట. అలాగే సోషల్ సెక్యూరిటీకి సంబంధించి $100 బిలియన్ ఏడాదికి ఎవరికి వెళ్ళినాయో పేర్లు కూడా తెలియదు, వెరిఫికేషన్ లేవు అక్కడ. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ $50 బిలియన్ ఏడాదికి జెండర్ ఐడియాలజీ అంటే ఓకిజానికి, అంటే ఆడ కాదు మగ కాదు ఏ పేరు చెప్పొద్దన్నటువంటి దానికి ఖర్చు పెట్టారట. అలాగే యుఎస్ ఎయిడ్ $50 బిలియన్ ఈ ఓకిజం ప్రమోషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెట్టిందట. అలాగే టోటల్గా చూసుకుంటే ఏళ్ల తరబడి ఈ దందా సాగింది అన్నటువంటి లెక్కని చెప్పుకొస్తున్నది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికన్ మీడియానే.